ప్రార్థించుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు కూడి ఉన్నారో అక్కడ ఉంటానని సెలవు ఇచ్చి తండ్రి, ఇక్కడ నీ ఉన్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగానా ఈ నూతన సంవత్సరంలో ప్రభా, నూతన దయా కిరీటం మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగానా మీ ఆలయంలో చేరి చిన్న మందగా ప్రభా, ఇదిగానా వాక్యం వినబోచుండగా ప్రభా, వాక్యం చెప్పబోచుండగా తండ్రి, నాకు మాకు మీరే సహాయం చెదురుగాకని వేడుకుంటూ, ఇదిగానా నన్ను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా, ప్రతి ఒక్కరితో ప్రభా మీరే మాట్లాడుదురుగాకని వేడుకుంటూ, ఇదిగానా మీ సేవకుని మీరు వాగ్దానం చేసినారు ప్రభా, నీ నోట నా మాట ఉంచుతానని, నా చేతి నీళ్ళలో నేను కప్పుతానని వాగ్దానం చేసినారు కాబట్టి ప్రభా, నాయనా ఈ క్షణం ప్రభా ఆ వాగ్దానం నెరవేర్చుదుగా వేడుకుంటూ, ఇదిగానా నన్ను మీ అగ్నితో కాల్చండి ప్రభా, అగ్ని జ్వాలల్లో ప్రభా మీరు కనపట్టుకు సహాయం చెరు వేడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినంగా వేడుకుంటూ రాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటాను. మరందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మరి రాత్రి కొంతమందికి తెలియజేసి ఉన్నాను, మరి పగలు కూడా కొంతమందికి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే ఫలించుట గురించి తెలియజేస్తుంది. ఈ అధ్యాయం ఫలించుట అనే ఒక అంశాన్ని తెలియజేస్తుంది. ఫలించుట అంటే ఏంటి? అభివృద్ధి చెందుట, ఏమండి, ఆశీర్వదింపబడుట, ఏమండి, వర్ధిల్లుట, ఏమండి, దీవించబడుట, ఏమండి. దేవుని వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే, దేవుడైన యెహోవా ఆదాము అవ్వలని ఆశీర్వదించాడు. మీరు ఫలించి విస్తరించి భూలోకాన్ని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్పి దేవుడైన యెహోవా మొదట మన పితరులైన ఆదాము అవ్వలని ఆశీర్వదిస్తాడు, ఏమండి. అదే రీతిగా అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేసి, ఏమండి, నీ నామమును గొప్ప చేయుదును, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను అంటాడండి, ఏమండి. అదే రీతిగా ఇస్సాకు గారి జీవితంలో మనం గమనించినట్లయితే, ఇస్సాకు గారికి 100 ఆశీర్వాదం, 100/100. దేవుడైన యెహోవా ఇస్సాకు గారికి దర్శనం ఇచ్చి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను 100 ఆశీర్వదిస్తున్నానని చెప్తారండి, ఏమండి. ఇంక యాకోబు గారి గురించి స్పెషల్గా మనం చెప్పాల్సిన పని లేదు. యాకోబు గారు దేవునితో పెరుగులాడతాడు, రాత్రంతా పెరుగులాడతాడు దేవునితో. దేవుడు చెప్తారు, ఉదయం అవుతుంది యాకోబు, నన్ను వెళ్ళనివ్వంటే నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను, ఏమండి. యాకోబు మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచాడు కాబట్టి ఇక మీద నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇక మీద నుంచి నీ పేరు ఇశ్రాయేలు, ఏమండి. ఏ ప్రదేశములో యాకోబు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటాడు? ఏ ప్రదేశంలో యాకోబు ఫలిస్తాడు? దేవుడైన యెహోవా ఒక ప్రదేశంలో యాకోబు ప్రార్థన చేసినప్పుడు యాకోబు గారిని ఆశీర్వదిస్తాడు. అదే ప్రదేశం పెనుయేలు అనే ప్రదేశంలో యాకోబు గారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా యోబు గారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. తూర్పు దేశ జనులలో, వింటున్నారా, తూర్పు దేశ జనులలో యోబు వంటి ఘనుడు లేడు. తూర్పు దేశ జనులలో యోబు లాంటి గొప్పవాడు లేడు. బైబిల్లో రూతు గారు నయోమి అని ఇద్దరు ఉంటారు. అమ్మా వింటున్నారా? రూతు గారు నయోమి అని ఇద్దరు ఉంటారు. వారు ఎంతో దరిద్రతలో ఉంటారు. భర్త చనిపోయిన వాళ్ళిద్దరు. అయినా కూడా దేవుడు వారి దరిద్రాన్ని మొత్తాన్ని తొలగించి దేవుడు వారిని ఆశీర్వదిస్తారు, ఏమండి. బైబిల్లో ఎస్తేరు రాని ఒక నాకు ఆమె ఉంటుంది, విన్నారా మీరు? బైబిల్లో ఎస్తేరు గ్రంథం ఉంటుంది, ఏమండి. ఆమె తండ్రి లేని ఆమె, అసలు ఆమె వాళ్ళ పినతండ్రి పెంచుతుంటాడు ఆమెని, అయినా కూడా దేవుడు ఆమెని ఆశీర్వదిస్తాడు.
127 సంస్థానాలకు రాని ఎస్తేరు. ఏమండి? 127 సంస్థానాలకు రాని ఎస్తేరు గాడు. ఏమండి? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని చూస్తుంటాడండి. దేవుడు ఎప్పుడు కూడా మనం ఫలించాలని చూస్తుంటాడు. ఏమండి? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతుంది దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఏమండి? కాబట్టి ఈ 2025వ సంవత్సరంగా మనం బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఏమండి? మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? 2 మాటలు చెప్తాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుంది? చూడద్దు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చూస్తారా? అసలు ఎవరైనా పోయినసారి కూడా చూస్తున్నారు మీరు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసాలు కూర్చున్న చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. 2025వ సంవత్సరంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, కొన్ని మనం చేయకూడదు, కొన్ని మనం చేయాలి. చేసే పనులేంటి? అమ్మా పిల్లలు గొడవ చేయదు కూర్చోండి. దుష్టుల ఆలోచన చెప్పిన నడవకూడదు, పాపుల మార్గన నిలవకూడదు, అపహాసాలు కూర్చున్న చోటగా కూర్చుండకూడదు. మరి ఇంకేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ఏమండి? ధ్యానించడం అంటే చదవటానికి ధ్యానించడానికి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా రోజుకొచ్చి 1 అధ్యాయం కానీ 2 అధ్యాయాలు కానీ చదువుతాం కదా, వాటిని మళ్ళీ మధ్యాహ్నం లేకపోతే ఏదో ఒక సమయంలో మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. దాన్నే ధ్యానించడం అంటారు. నైట్ పడుకునేటప్పుడు కూడా వాటిని రివైజ్ చేసుకోవాలి. దానినే ధ్యానించడం అంటారు. ఒకవేళ మీకు చదువు వస్తే బైబిల్ చదవండి. ఒకవేళ చదువు రాకపోతే వేరే వాళ్ళ చేత చదివించుకోండి. ఈ 2 కుదరకపోతే టీవీలో కానీ యూట్యూబ్లో కానీ వాక్యం వినండి. ఆ విధంగా మనం ఉంటే మనం ఏమవుతాం? ఫలించబడతాం. అని అతడు చేయునదంతయు సఫలమగును. ఏమండి? ఈ మధ్య నేను ఇంట్లో ఒక్కడనే ఉంటున్నా. అయితే నాకు వంట చేసుకోవడం కూడా రాదు. దోసపిండి తెచ్చుకున్నా బయట నుంచి. సరే దోశ వేద్దామని చెప్పి స్టవ్ వెలిగించా, ప్యాన్ పెట్టా, ఆన్ చేశా, దోశ వేస్తా ఉన్నా. అది రాలా, దాని షేప్ అంటూ రాలా, తీసుకొని పక్కన పెట్టేశా. సరే మళ్ళీ ప్రయత్నించా, దోశ వేద్దామని వేస్తా ఉన్నా. సరే ఒక సైడ్ పర్లేదు, కాలింది, ఏదో రకంగా వచ్చింది. ఇంకో సైడ్ తిప్పుదామని ఇట్లా అంటా ఉన్నా. తీరా దోశ కాస్త ఉప్మా అయిపోయింది. దాన్ని తీసుకొని పడేసా పక్కకి. సరే మళ్ళీ ఇంకోసారి దోశ వేద్దామని మళ్ళీ వేస్తానే ఉన్నా. ఈసారి వేసేటప్పుడు ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ తిప్పుదామని చెప్పి ఇట్లా తిప్పేసరికి ఆ దోశ ఇట్లా కాస్త ఇట్లా పడింది. ఒక మడత కాజాలాగా అయిపోయింది. మధ్యలో మొత్తం పిండే, తినడానికి పనికిరాదు. సరే ఆ దోశను కూడా తీసుకొని పక్కన పెట్టేశా. ఏమండి? నేను అది ప్రార్థనా పూర్వకంగానే చేశా. ఆ 3 పనులు వింటున్నారా? ప్రార్థన చేసుకునే చేశా ఆ పని. అమ్మా వింటున్నారా? వినండి. ఏమండి? ఆ పనులు నేను ప్రార్థనా పూర్వకంగానే చేశా. అడిగా దేవుణ్ణి, అయ్యా అతడు చేయునదంతయు సఫలమగును అని చెప్పావు కదయ్యా, ఏందయ్యా 3 దోశలు వేసాను ప్రార్థనా పూర్వకంగా, ఏందయ్యా ఇవి ఇట్ట అయిపోయానే అన్నా. అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఏమండి? నువ్వు ఫలించేదాకా పని చేయాలి. ఏంటి? నువ్వు ఫలించేదాకా పని చేయాలి, నువ్వు ఫలించేదాకా కష్టపడాలి. ఇక్కడ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండొచ్చు, మరి బ్యాంక్ కోచింగ్కి వెళ్ళుండొచ్చు, లేకపోతే ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే ఏదైనా పని చేయొచ్చు. ఏమండి? మనం ఫలించేదాకా పని చేస్తూనే ఉండాలి. ఏమండి? మొదటిగా దేవుని వాక్యం దివారాత్రం ధ్యానించాలి. మరి రెండవదిగా మన పాపాలను మనం విడిచిపెట్టాలండి. ఏండి? మన పాపాలను మనం విడిచిపెట్టాలి. 2024వ సంవత్సరంలో మనం ఏవో తెలియకో తెలిసి పాపాలు చేస్తుంటాం కదా. దాన్ని 2025వ సంవత్సరాన్ని కంటిన్యూ చేయకూడదు. ఏమండి? పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాపం వల్ల వచ్చే జీతం శాపం. అందులో ఆశీర్వాదం ఏమి ఉండదండి. అందులో ఆశీర్వాదం ఏముండదు. ఏమంటే కొంతమంది ఆశీర్వదింపబడుతున్నారు కదా పాపాలు చేస్తున్న వారైనా అంటే మీరు అనుకోవచ్చు.
కానీ వారి అంతం చూసినట్లయితే చివరికి వచ్చేసరికి అంతా చేదే. స్టార్టింగ్లో మనం అనుకుంటాం, ఏంది మనం ఇంత భక్తిగా ఉన్నాం, వాళ్ళేంది అసలు లేనేరేనని చెప్పి మనం అనుకుంటాం. కానీ చివరికి ఎండింగ్ చూసేసరికి మనం ఎక్కడ ఉంటామో ఏమండి, చివరికి వాళ్ళు ఎక్కడ ఉంటారో చూసుకోండి మీరు. ఏమండి, పాపాన్ని విడిచిపెట్టుట. ఏమండి, దేవుడు మాకు ఏం సెలవిస్తుందంటే యెషయా గ్రంథంలో, ఏమండి, రక్షింపబడనేరుకున్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. ఏమండి, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీకును నీ దేవునికి మధ్య నీ దోషము అడ్డుగా ఉంది. ఏమండి, దేవుడు మనం ఫలించాలని చేయి చాపుతున్నాడు, దేవుడు మనం ఆశీర్వదించాలని చేయి చాపుతున్నాడు. కాకపోతే మనకి దేవునికి మధ్యలో దోషాలు అడ్డుకున్నాయి. ఏమండి, మీకు మీ దేవునికి మధ్యలో దోషాలు అడ్డున్నాయా? వాటిని మనం తొలగించాలి, లేకపోతే మనం ఫలించము. ఏమండి, మన పాపములను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. దేవా నేను పాపిని అంటాం కాదు, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టలేని పాపాలకి దేవుడు శక్తినిస్తాడు. వాటిని ఏ విధంగా విడిచిపెట్టాలో దేవుడు ఆ పాపాల నిమిత్తం మనకి శక్తిని అనుగ్రహిస్తాడండి. ఏమండి, 2024 సంవత్సరంలో మనం చేసిన పాపాలు అంటే మనకు బాగా తెలుసు. అది 2025 సంవత్సరానికి కంటిన్యూ చేయకండి, లేకపోతే మనం ఫలించము. ఏమండి, ఈ 2025 సంవత్సరంలో నేను ఒక్క సినిమా కూడా చూడను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ 2025 సంవత్సరంలో నేను ఒక్క సినిమా కూడా చూడను, నేను ఫలించాలని ఆశగా ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క పాపం కూడా చేయకుండా ఉంటాను నేను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కనీసం మేము ప్రయత్నం చేస్తాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి, ప్రయత్నం. ఆశ కలిగిన ప్రాణం ముందు మనం ఒక అడుగు గనక వేసినట్లయితే దేవుడు మనకి విడుదల అనుగ్రహిస్తాడు. 2024 సంవత్సరం సెల్ ఫోన్ చూసుకుంటా గడుపుకుంటాం. 2025 సంవత్సరం మాత్రం దాన్ని తీసి పక్కన పెట్టేసి అవసరమైనంత వరకే చూడాలి. ఏమండి, మనం ఫలించాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏమండి, అదే రీతిగా మనం ఫలించాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఏమండి, మనం ఏ విషయాల్లో ఫలించాలి? ఏమండి, మనం ఏ విషయాల్లో ఫలించాలి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవని నేను కోరుచున్నాను. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమండి, ఈ 2025 సంవత్సరం మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఏమండి, మొదటిగా మన శరీర విషయాల్లో మనం ఏమండి ఫలించాలి. మన శరీర విషయాల్లో మనం ఫలించాలండి. ఏమండి, మనకి అనేకమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏమండి, మనకి బీపీ, షుగర్, ఏమండి గ్యాస్ట్రిక్ ట్రబుల్, థైరాయిడ్, ఎప్పుడు చూసినా ఇప్పుడు కామన్ అయిపోయినాయి అన్నీ. ఏమండి, 2024 సంవత్సరంలో వాటితో మనం ఎంతగానో బాధపడ్డాం. కానీ 2005 సంవత్సరంలో 25 సంవత్సరంలో దేవుని వద్దకు వస్తే ఏం జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. నిశ్చయముగా అతడు మన రోగములు భరించను, నేను నీకు ఆరోగ్యములు కలుగు చేసేదనండి దేవుని వాక్యం సెలవుస్తుందండి. ఏమండి, మన దేహం అనేది దేవుని ఆలయం. మనం ఎప్పుడైతే పాపానికి చోటిస్తామో మనకు ఆరోగ్యం ఉండనే ఉండదండి. ఏమండి, ఆస్ట్రేలియాలో ఒక దైవసేవకుడు ఉంటాడు. ఆ వ్యక్తికి నిక్ అన్నమాట ఆయన పేరు. అందరు చెప్పండి, నిక్ ఆయన పేరు. ఆయనకి చేతులు ఉండవు, కాళ్ళు కూడా ఉండవు. తెలుసా మీకు? ఆయనకి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. కానీ ఆ వ్యక్తికి ఉండే హాబీస్ సాధారణమైన వ్యక్తికి కూడా ఉండవు. ఆ వ్యక్తి చేస్తున్న సేవ సామాన్య వ్యక్తి కూడా చేయట్లేదు, కాళ్ళు చేతులు ఉన్న వ్యక్తి కూడా చేయట్లేదు. అంత రీతిగా దేవుడు సేవ చేస్తాడు, అంత రీతిగా తన పనులు తాను చేసుకుంటాడు. ఎందుకంటే తన జీవితాన్ని తను దేవుని చేతిలో అప్పచెప్పుకున్నాడు కాబట్టి. ఏమండి, దేవుడు మాకు ఏం సెలవిస్తుంది తెలుసా? ఏమండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని కోరుకుంటున్నాడు.
బలవంతులను సిగ్గుపరచుకు దేవుడు బలహీనులను కోరుకుంటున్నాడు. ఏమండి, మన శరీర బలహీనతలు ఏమున్నాయో తర్వాత నిక్కు గారు తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. ఏమండి, మనకు కూడా శరీర బలహీనతలు అనేకమైన ఉండొచ్చు. ఏమండి, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏమైనా ఉండవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని చేతిలో అప్పచెప్పుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ 2025వ సంవత్సరం మన శరీరాన్ని దేవునికి సమర్పించుకొని ఆశీర్వదింపబడాలి. ఏమండి, మన శరీర విషయాల్లో మనం ఫలించాలి. ఏమండి, అదే రీతిగా మన యొక్క జ్ఞానము విషయంలో మనం ఫలించాలి. ఏమండి, జ్ఞానం విషయంలో మనం ఫలించాలి. ఎవరికైనా జ్ఞానం కుదిరేనలా వాడు గూగుల్ని అడగలను. అవునా, గూగుల్నా, చాట్ జీపీటీనా? కాదు. ఎవరికైనా జ్ఞానము కొదవైన ఎడల వాడు దేవుణ్ణి అడగవలను. ఏమండి, అప్పుడు దేవుడు వాడికి అనుగ్రహించును. ఏమండి, దేవుడు ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా అనుగ్రహించును. బాబు నువ్వు ఇట్రా, నీకు ఇస్తారా అంట. బాబు నువ్వు నీకు ఇవ్వను. బాబు నీకు ఇస్తారు, నీకు ఇట్రా. బాబు నువ్వు నీకు ఇవ్వను అంటాడా దేవుడు జ్ఞానాన్ని? ఆయనకి ప్రతి ఒక్కరికి ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమండి, చిన్న పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. చదువుకునే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చేతులు ఎత్తండి. దేవుడు మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు 2025వ సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇస్తాడు? ఇష్టం వచ్చినట్టు ఉన్నప్పుడా? కాదు. దేవుని నామ మహిమార్థంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కష్టపడేంత, ఫలించేంత వరకు కష్టపడాలి. ఏమండి, దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో, ఏమంటే చూడొద్దులేండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే అక్కడ కొంతమంది తల్లులు ఉన్నారా అమ్మా? తల్లులు ఉన్నారా? తల్లులంట పిల్లల్ని తీసుకొని యేసు ప్రభు ముట్టాలని చెప్పి వెళ్తారంట. అయ్యా యేసయ్యా మా పిల్లలు ముట్టయ్యా, మా పిల్లలు ముట్టయ్యా అని వెళ్తారంట. ఏమండి, అక్కడున్న శిష్యులు ఏం చేస్తారంటే, మరి ఏమో పిల్లలు గోల చేస్తున్నారు, పిల్లలు అరుస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ శిష్యులు ఏం చేస్తారంటే, ఏం చేస్తారు శిష్యులు? వారిని పిల్లల్ని గద్దిస్తారు. పోండి అవతలకి అంటారు. అప్పుడు యేసు ప్రభువుల వారికి పాపం వచ్చింది. ఏంటి పేతురు, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటి ఆంద్రయ, ఏంటి నువ్వు చేస్తుంది? ఏంటి యాకోబు యోహాను, ఏంది మీరు చేస్తుంది? పిల్లలని నా వద్దకు రానియండి అయ్యా, పిల్లల్ని నా వద్దకు రానియండి, వారు లోకరాజ్యము ఈలాంటి వారిదే. ఏమండి, చిన్న పిల్లల్ని దేవుని మందిరానికి రానియండి, మీరు కూడా చిన్న పిల్లల వలె రండి. ఏమండి, ఎవడైతే చిన్న పిల్లల వలె తనను తాను దేవునికి సమర్పించకూడదో అటువంటి వాడు దేవుని రాజ్యానికి ప్రవేశించడు. ఏమండి, చిన్న పిల్లలకి దేవుడు జ్ఞానాన్ని కలుగు చేస్తాడండి. ఏమండి, అక్కడ తల్లిదండ్రులు ఎందుకు తీసుకొస్తాడు? చిన్నపిల్లలు ఆయన ముట్టవలనని, వారికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి. అప్పుడు యేసు ప్రభువు వారు ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని, ఏమండి, హత్తుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించారంట. ఏమన్నా వింటున్నారా? తల్లులు పిల్లలు వింటున్నారా? యేసు ప్రభువుల వారు ఆ పిల్లల్ని ఎత్తుకొని హత్తుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించారంట. ఆ రీతిగా మనల్ని, మన పిల్లల్ని దేవుడు ఎత్తుకొని, దేవుడు హత్తుకొని, దేవుడు మన మీద చేతులు ఉంచితే ఎంత ఆశీర్వాదం. ఏమండి, పిల్లల్ని ముట్టవలనని తల్లిదండ్రులు వేడుకుంటారు. చిన్న పిల్లల్ని యేసు ప్రభువు ముట్టితే వారి యొక్క జీవితం టర్న్ అయిపోయిద్దండి. యవనస్తుల్ని యేసు ప్రభువు వారు ముట్టితే వారి జీవితం ధన్యమైపోతుంది. ఏమండి, మన జీవితాలను యేసు ప్రభు ముట్టి మన మీద చేతుల నుంచి ఆశీర్వదిస్తే మన జీవితం ధన్యమైపోతుందండి. ఏమండి, మనకి జ్ఞానం కావాలి, జ్ఞానపు విషయాల్లో మనం ఫలించాలి. ఏమండి, మనం పనులు చేసుకునే విషయంలో కూడా జ్ఞానం కావాలి. ఏమండి, తన పనిలో నిపుణత గలవాడిని నీవు చూచితివా? వాడు అల్పుల ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుట ఉంటాడంట. పనిలో నిపుణత గలవాడు అల్పుడి దగ్గర ఉంటాడంట, ఆ వ్యక్తి రాజుల వద్దకు ఉంటాడంట. ఏమండి, ఈ సంవత్సరంలో మీ పని అంతయు 2025వ సంవత్సరంలో మీ పని చేసుకోవడానికి దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడండి. ఏమండి, ఈ సంవత్సరంలో అందరికీ 2025వ సంవత్సరం అందరికీ మంచి ర్యాంక్స్ రావాలి.
మంచి జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. మంచి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డ్స్ కూడా రావాలండి. ఏమండి? ఆ రీతి అయిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమండి? మన కుటుంబాల జీవితాల్లో కూడా దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతితో ఇల్లు ఓడబెరుకును. ఏమండి? బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. విన్నారా ఆ మాట? విన్నారా? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఏమండి? గనివేనిపాడు స్త్రీలు మిగతా గ్రామస్తులు లాంటి వారు కారు, వారు చురుకైన వారు. వేరే గ్రామస్తులు అంటే ఫీల్ అవుతారు, యూట్యూబ్లో కూడా వస్తుంది. ఏమండి? మనకెందుకు వేరే గ్రామస్తుల సంగతి. ఏమండి? గనివేనిపాడులో ఉన్న స్త్రీలు వారు చురుకైన వారు, గనివేనిపాడులో ఉండే పురుషులు వారు చురుకైన వారు, పిల్లలు పెద్దలు వాళ్ళందరూ చురుకైన వారు. ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. వారికి జ్ఞానాన్ని అనుగ్రహించేది దేవుడే. ఏమండి? మనం జ్ఞానం విషయంలో, జ్ఞానపు విషయాల్లో దేవుడి దగ్గరికి రావాలి. ఏమండి? మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం? మన శరీర విషయాల్లో మనం ఫలించాలి. ఏమండి? రెండవదిగా జ్ఞానం విషయంలో ఫలించాలి. మూడవదిగా ఆర్థిక విషయాల్లో మనం ఫలించాలండి. ఈ 2025వ సంవత్సరం ఆర్థిక విషయాల్లో మనం ఫలించాలండి. ఏమండి? డబ్బు మనకి అవసరమే. ఈ భూమి మీద బతకాలంటే డబ్బు మనకి అవసరమేనండి. వాటి విషయం మనం ఇష్టం వచ్చినట్టు వాటి ఖర్చు చేస్తే మనకు మిగిలేది అప్పులే. చిన్నపిల్లలు వింటున్నారా? యవనస్తులు వింటున్నారా? మన తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమతకు మించి మనం ఏది అడగకూడదు. వింటున్నారా? చేతులు ఎత్తండి యవనస్తులు, చిన్నపిల్లలు. చేతులు ఎత్తండి యవనస్తులు, చిన్నపిల్లలు. ఏంటి? మన యొక్క తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతకు మించి మనం ఏది అడగకూడదు. ఏమండి? మన యొక్క ఆర్థిక స్తోమత మించి మన ఖర్చులుంటే మనకు మిగిలేది అప్పులే. ఏమండి? ఎంతో మంది అప్పులని యేసు ప్రభు తీర్చిన దేవుడు అండి. ఏమండి? ఆయనకు వద్దకు వస్తే యేసు ప్రభు అప్పులు తీరుస్తాడు. ఏమండి? అప్పులు తీరుస్తాడు కదా, మేము చేస్తానే ఉంటాం అనకండి. ఏమండి? మనం మారు మనసు పొందినాడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఏమండి? ఒకప్పుడు ఏం ప్రభావం ఉండేదంటే, ఒకప్పుడు ఏం సామెత ఉండేదంటే, అప్పు చేసి పప్పు కూడా అంట. ఏంటంట? అప్పు చేసి పప్పు కూడా. ఇప్పుడు అప్పు చేసి బిర్యానీలు తింటున్నారు. ఏమండి? ఇప్పుడు సామెత, లేటెస్ట్ సామెత నేను వినింది ఏంటంటే, అప్పు చేసైనా పర్లేదు, నిప్పు లాంటి సారా తాగాలంట. ఏంటంట? అప్పు చేసైనా పర్లేదు, నిప్పు లాంటి సారా తాగాలంట. ఆ నిప్పు లాంటి సారా తాగితే ఏమండి? ఆ నిప్పు లోపలికి వెళ్ళి ఈ హార్ట్ పోయిద్ది, లోపల ఎవరు పోయిద్ది, లంగ్స్ పోతాయి. ఏమండి? బ్లడ్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. చివరికి అది నిప్పు అయ్యి మనల్ని దహించి వేస్తుంది. చివరికి మనం హాస్పిటల్ పాలవుతాం. చివరికి మిగిలేది అప్పే. మళ్ళీ చివరికి మిగిలేది అప్పే. ఏమండి? జీవ జలమైన యేసు ప్రభువుని పక్కన పెట్టి ఏమండి మనం మద్యపానాలు తాగకూడదు. ఏమండి? వినపడే వాళ్ళకి వినపడిద్దిలేండి. ఏమండి? వినపడే వాళ్ళకి వినపడిద్దిలేండి. జీవ జలమైన యేసు ప్రభువుని పక్కన పెట్టి మనం ఏమండి మద్యపానానికి చోటు ఇవ్వకూడదు. యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడతారు? సమరయ స్త్రీతో ఎక్కడ మాట్లాడతారు? బావి వద్దకు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడను దప్పికనడు. ఏమండి? మన ఆర్థిక విషయాల దేవుడు సహాయం చేస్తాడు. ఈ 2025వ సంవత్సరం, 2024వ సంవత్సరం ఏ విధంగా మనం ఫలించామో మనకే తెలుసు. ఏమండి? ఈ 2025వ సంవత్సరం మాత్రం మనం బహుగా ఫలించాలి. ఏమండి? ఏ విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? శరీర విషయంలో ఫలించాలి. రెండవదిగా ఏమండి? జ్ఞానం విషయంలో ఫలించాలి. మూడవదిగా ఏమండి? ఆర్థిక విషయాల్లో ఫలించాలి. నాలుగవదిగా ఏమండి? నేనే మర్చిపోయాను. నాలుగవదిగా కుటుంబ విషయాల్లో ఫలించాలండి. కుటుంబ విషయాల్లో ఫలించాలి. ఏమండి?
మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన లేకపోతే మనం ఫలించలేము. 100కి 100% కుటుంబ ప్రార్థన మన ఇంట్లో లేకపోతే మన కుటుంబం ఫలించదు. ఏమండి? లేకపోతే ఫలించదు మన కుటుంబం. అపవాది ఎవరిని మింగుదా అని గర్జించే సింహం వలె వెతుకుచూ తిరుగుతున్నారు. ఏమండి? మీ ఇంట్లో కిటికీలు ఉన్నాయా? కిటికీల దగ్గరకు వచ్చి అపవాది చూస్తుంటాడు, వీళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా లేదా అని. కుటుంబ ప్రార్థన ఉంటే పారిపోతాడు, ఒకవేళ లేకపోతే పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇంట్లో ఒకరి తర్వాత ఒకళ్ళు తీసుకెళ్ళిపోతా ఉంటాడు. అదే ఒకవేళ కుటుంబ ప్రార్థన మన జీవితాల్లో ఉంటే, ఒకవేళ కొంత దూరం వెళ్ళినా, చిన్నపిల్లలైనా యవనస్తులైనా ఒకవేళ కొంత దూరం వెళ్ళినా, ఏమండి, మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుంది కాబట్టి యేసు ప్రభు మనల్ని, ఆ వ్యక్తిని మన దగ్గరికి తీసుకొచ్చి ఆ కుటుంబ ప్రార్థనలోనే కూర్చోబెట్టేలా చేస్తాడు. ఈ 2025వ సంవత్సరంలో మనం ఏం చేయాలి? కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. ఏమండి? మన కుటుంబస్తులతో సమాధానం కలిగి ఉండాలండి. ఏమండి? కుటుంబాల్లో సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేదు, భార్యాభర్తలకు సమాధానం లేదు. ఏమండి? భార్య అంట భర్త తరపున బంధువులు ఎవరిని గౌరవించదంట, వాళ్ళ అన్నదమ్ములను గౌరవించదంట, వాళ్ళ అక్క చెల్లెలను గౌరవించదంట. ఏమండి? వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించదంట. భర్త అంట భార్య యొక్క తరపున వాళ్ళు ఎవరిని గౌరవించరంట, వాళ్ళ అన్నదమ్ములను గౌరవించరంట, వాళ్ళ అక్క చెల్లెలు గౌరవించరంట. ఏమంటే? వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించరంట. ఈ రీతిగా ఉంటే కుటుంబాలు ఏ విధంగా కట్టబడతాయి? మన కుటుంబ విషయాల్లో మనం ఫలించాలి. ఏమండి? అవసరమైతే మన కుటుంబాలు కట్టుకోవడానికి, వింటున్నారా, మన కుటుంబాలు కట్టుకోవడానికి ఒక అడుగు మనం వెనక్కి తగ్గినా పోయేదేమి లేదు. ఏమండి? ఒక అడుగు మనం వెనక్కి తగ్గినా పోయేదేమి లేదు. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకవేళ మీ ఫ్రెండ్స్గా ఏమైనా పడకపోతే, ఏమండి, ఒక అడుగు మీరే వెనక్కి వేయండి. మన కుటుంబ బంధం కట్టబడుతుంది, మన స్నేహ బంధం కట్టబడుతుంది. ఏమండి? ప్రతిసారి నేనే తగ్గించుకోవాలా అని చెప్పి అనుకోకండి. యేసు ప్రభువుల బిడ్డలు తమ తాను తగ్గించుకుంటారు. ఈ 2025వ సంవత్సరం మీ జీవితాల్లో ఏమి గొడవలయ్యాయో, ఏం పడలేదో మరి నాకైతే తెలియదు, కానీ మీరు ప్రతి ఒక్కరు మీ పొరుగు వాణి వద్దకు వెళ్ళి, మీ స్నేహితుల దగ్గర వెళ్ళి, మీ బంధుమిత్రుల వద్దకు వెళ్ళి క్షమాపణ అడగండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా వచ్చి క్షమాపణ అడిగితే నేను క్షమించిన పో అనాలా? లేదు. ఈ 2025వ సంవత్సరం అందరినీ మనం క్షమించుకుంటానే వెళ్ళాలి అండి. ఏమండి? చిన్నపిల్లలు వింటున్నారా? నా చిన్నప్పుడు నేను మారు మనసు పొందిన తర్వాత దేవుని కృపను బట్టి, ఏమండి, నేను పాలిటెక్నిక్ చేసేటప్పుడు లేకపోతే ఇంజనీరింగ్ చదివేటప్పుడు కొంతమంది స్నేహితులను అరిచా, బాగా కొంతమందిని అరిచా. వింటున్నారా? అరిచినప్పుడు నేను మారు మనసు పొందిన తర్వాత మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అరే నేను తప్పు చేశాను రా, మీ విషయంలో నేను తప్పు చేశాను రా, నన్ను క్షమించరా అని చెప్పారు. ఏమండి? మీ స్నేహితులకు మీరు క్షమాపణ అడగండి. కొత్త సంవత్సరానికి వెళ్తున్నారు కదా. ఏమండి? మీ తల్లిదండ్రులకు క్షమాపణ అడగండి, మీ పిల్లల్ని మీరు క్షమాపణ అడగండి. నేనైతే ఏం చేశాను తెలుసా? పిల్లలు వింటున్నారా? పిల్లల చేతులు ఎత్తండి ఒకసారి. నేనైతే అందరికి ఫోన్ చేసేవాడిని, ఎందుకంటే మోహం చల్లదు కాబట్టి. మీరు ఆ టెక్నిక్ వాడండి. అవసరమైతే ఫోన్లు చేసి క్షమాపణ చెప్పండి. నేనైతే ఇంట్లో తల్లిదండ్రులకు క్షమాపణ అడిగేవాడిని. ఇంట్లో లైట్ ఆపేసేవాడిని. లైట్ ఆపేసి కాళ్ళు ఒత్తుతున్నట్టు వెళ్ళిపోయేవాడిని. పిల్లలు వింటున్నారా? టెక్నిక్ జాగ్రత్త నేర్చుకోండి. ఇంట్లో లైట్ ఆపేసేయండి, వెళ్ళి కాళ్ళ దగ్గరకు వెళ్ళండి, కాళ్ళు నొక్కుతా ఉండండి. అమ్మా నన్ను క్షమించు, ఇప్పుడు దాకా నేను నీకు దుఃఖపరిచాను, నన్ను క్షమించు అని చెప్తే, ఏమండి, మన కుటుంబ జీవితాలు ఫలిస్తాయి. ఏమండి? ఇప్పుడు దాకా 4 ఫలించే విషయాలు చెప్పుకున్నాం. చెప్తారా ఎవరైనా? శరీర విషయాల్లో ఫలించాము, జ్ఞానం విషయాల్లో ఫలించాలి, ఆర్థిక విషయాల్లో
ఫలించాలి, కుటుంబ జీవితాల్లో ఫలించాలి. అదే రీతిగా మన సంఘము కూడా ఫలించాలి. అనేక మంది సంఘ కాపరులు ఫలించాలి, అనేక మంది మిషనరీలు ఫలించాలి, అనేక మంది సువార్థికులు ఫలించాలి. ఏమండి, అనేక మంది సేవకులు, వింటున్నారా? అనేక మంది సేవకులు ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఏమండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కృంగిపోయి, వింటున్నారా, వారి యొక్క గుండెలు ఆగిపోతున్నాయి. ఏమండి, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా ఎన్నో కష్టాలు పడిపోయి వారి గుండెలు ఆగిపోతున్నాయి. ఏమండి, కోవిడ్-19 కరోనా టైంలో కొన్ని వేల మంది దైవ సేవకులు చనిపోయారు. సీనియర్ మోస్ట్ దైవజనులు అందరూ చనిపోయారు. ఏమండి, చాలా తక్కువ మందే సేవ చేస్తున్నారండి. వింటున్నారా? గనివేనుపాడులో ఉన్న ప్రియ సంగమా, నా మాటలు వింటున్నారా? ఏమండి, చాలా తక్కువ మంది సేవ చేస్తున్నారు. అంతెందుకండి, గనివేనుపాడు ఊరిలో అంతమంది మనుషులు ఉన్నారు. ఎంతమంది ఉంటారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? సుమారు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు? ఏమండి, పొదుల నుంచి ఒక వ్యక్తి ఇక్కడ నుంచి వచ్చి సేవ చేయాల్సిన అవసరం ఏముంది? ఎంతో దూరం నుంచి సేవకులు వచ్చి ఇక్కడ సేవ చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఇక్కడ మనుషులు లేరా? ఉన్నారు. కోత విస్తారంగానే ఉందండి, కోత విస్తారంగానే ఉంది. పనివారు బహు తక్కువ మందే ఉన్నారండి. ఆ తక్కువ మందిని కూడా బాధ పెట్టి, ఇన్సల్ట్ పెట్టి, ఎకిలితనంగా పిచ్చి పిచ్చి వేషాలు వేసి వారిని మనం పోగొట్టుకుంటున్నామేమో. ఏమండి, దేవుని సేవకుల్ని గౌరవించండి. ఏమండి, ఒకప్పుడు ఫుల్ టైం మినిస్టర్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటా సేవ చేస్తున్నారు. వింటున్నారా? ఒకప్పుడు ఫుల్ టైం మినిస్టర్స్ ఉన్నారు, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారు. ఒకనొక టైంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు, సేవకులు ఉండరు. అర్థమవుతుందా? ఒకనొక టైంలో ఉద్యోగం చేసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు, సేవకులు ఉండరు. ఆమోసు గ్రంథంలో ఏమని రాయబడదంటే, మీకు అంత్య దినములలో క్షామములు కలుగును. అవి అన్నపానముల వల్ల వచ్చిన క్షామము కాదు, కానీ దేవుని వాక్కు వలన వచ్చి క్షామము. జనులు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం దాకా వెళ్తారు, కానీ వారికి యెహోవా వాక్కు దొరకదు. దేవుని వాక్యం ఒక్క క్షామం దొరుకుతుందండి. దేవుని వాక్యం దొరకట్లేదు. ఈ కాలంలో దేవుని వాక్యం దొరకట్లేదండి. ఆ సముద్రం నుంచి ఈ సముద్రం దాకా వెళ్ళినా కానీ దేవుని వాక్యం దొరకట్లేదు. అంత్య దినాల్లో ఆ విధంగా ఉంటుందండి. ఏమండి, అంత్య దినాల్లో ఆ రీతిగా ఉంటుంది. బైబిల్ ఉంటుంది. ఏమండి, నపుంసకుల అధిపతి యెరూషలేము ప్రాంతానికి వచ్చి యెషయా గ్రంథం కొనుక్కొని చదువుతూ ఉంటాడు రథాల్లో. అతనికి ఏమి అర్థం కాకపోతే దేవుడు ఎవరిని పంపిస్తారు? ఫిలిప్ గారిని పంపిస్తారు. ఫిలిప్ గారు పరిగెత్తుకుంటా వెళ్ళి రథం ఎక్కి, ఏమయ్యా మీకు అర్థమవుతుందా అని అడుగుతారు. యెషయా గ్రంథం చదువుతున్నావు కదా, నీకు అర్థమవుతుందా అని అడుగుతారు. నడిపించే వాళ్ళు లేకపోతే నాకు ఏ విధంగా అర్థమవుతుంది? వాక్యాన్ని వివరించే వాళ్ళు లేకపోతే నాకు ఏ విధంగా అర్థమవుతుంది అంటారు. ఏమండి, వాక్యం ఉంటుంది, బైబిల్స్ ఉంటాయి, వాటిని వివరించే వాళ్ళు ఉండరు అంత్య దినాల్లో. అర్థమవుతుందా? వాక్యం ఉంటుంది, దాన్ని వివరించే వాళ్ళు ఉండరు. ఫిలిప్పు గారి లాగా వాక్యాన్ని వివరించే వాళ్ళు ఉండరు. ఏమండి, నపుంసకుల అధిపతి లాగా చదువుకుంటే పోతారు, చివరికి వివరించే వాళ్ళు ఉండరు. కాబట్టి మనం సంఘ కాపరుల నిమిత్తం, వాళ్ళ క్షేమం నిమిత్తం ప్రార్థన చేయాలి. సంఘాలు ఫలించాలి. ఏమండి, దేవుని యొక్క సేవ కూడా ఏ విధంగా జరుగుతుందంటే అండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉంటాడు. అక్కడ ఏం రాయబడింది? వెనకాలండి, పైన ఏం రాయబడింది? పరిశుద్ధుడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉంటాడు. ఆయన సన్నిధిలో లోకమంతటా మౌనంగా ఉండాల్సిందే. దేవుని యొక్క సన్నిధిలో అందరూ మౌనంగా ఉండాల్సిందే. ఏమండి, ఈ కాలంలో దేవుని సంఘాల్లో కూడా మనల్ని మనం హెచ్చించుకుంటున్నామేమో, దేవుని మందిరంలో మనల్ని మనం హైలైట్ చేసుకుంటామేమో,
ప్రతి ఒక్కరికి దేవుని మందిరాల్లో పులిపీటలు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరు స్టేజీలు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరు మైకులు కోరుకుంటున్నారండి దేవుని మందిరాల్లో. మనం ఆ రీతిగా ఉండకూడదు. మనం ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండాలి. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏమండి? పరిశుద్ధమైన సంఘాల్లోనే దేవుడు ఉంటారండి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండట ఏంటి తర్వాత? అసాధ్యం. ఏమండి? పరిశుద్ధమైన సంఘాల్లోనే దేవుడు ఉంటాడండి. అపరిశుద్ధమైన సంఘాల దేవుడు ఉండడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావం దేవుని మందిరాల్లోంచి తొలగిపోతుంది. కాబట్టి దేవుని మందిరాల గురించి ప్రార్థన చేయండి. ఈకాబోధు అనే మాట మీరు విన్నారా? బైబిల్లో ఇకాబోధు అనే మాట మీరు విన్నారా? మందసం పట్టబడినప్పుడు, మందసం, దేవుని యొక్క మందసం పట్టబడినప్పుడు వాడబడిన పదం అది. దేవుని యొక్క ప్రభావం లేకపోతే దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలు దేశం నుంచి తొలగిపోయింది. ఏమండి? అంత్య దినాల్లో దేవుని యొక్క సన్నిధి మందిరాల్లోంచి తొలగిపోతున్నాయి. ఏమండి? వాటి విషయమేమో ప్రార్థన చేయాలి. ఏమండి? చాలామందికి సంఘ కాపరి అన్నా, ఏమండి, చాలామందికి సువార్థికులన్నా లెక్కలేదండి. ఏమండి? వారిని విమర్శిస్తానే ఉంటారండి. నేను ఒక విషయం చెప్పనా అండి? ఏమండి? ఈ భారతదేశం అంత ఇదిగా, ఇప్పుడు ఇంత ఇదిగా డెవలప్ అయిందంటే కారణం దేవుని యొక్క సేవకులే అండి. ఏమండి? ఒక దేవుని యొక్క సేవకుడు ఒక సంఘ కాపరిని బట్టి ఆ సంఘం, ఆ ఊరి యొక్క రూపురేఖలు మారిపోతాయండి. వింటున్నారా? ఆ సంఘంలో ఒక ఊరిలో పనిచేసే సంఘ కాపరిని బట్టి ఏమండి ఆ ఊరి యొక్క రూపురేఖలు మారిపోతాయండి. ఏమండి? ఎంతో మంది దైవజనులు, ఎంతో మంది దైవ సేవకులు ఏమండి ఈ యొక్క ఇండియాకి వచ్చారండి, మన భారతదేశానికి వచ్చారు. ఒకప్పుడు మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? ఏమండి? అంతా సతీ సహమనే. ఏమండి? బ్రతుకుండగానే భార్యని ఏమండి తగలబెట్టేస్తారు. అంతా బాల్య వివాహాలే, అంతా ఏమండి కులాలు మతాలు వాటి మధ్య గోలలే. కానీ ఎప్పుడైతే దేవుని సేవకులు భూభాగంలో, భారతదేశ భూభాగంలో అడుగు పెట్టారో అప్పటి నుంచి మన భారతదేశం వెలిగింపబడింది. ఏమండి? మీ అందరికీ ఆఫ్రికా తెలుసా? ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అంటారు. ఆఫ్రికా అనే కాంటినెంట్ని చీకటి ఖండం అంటారు, డార్కెస్ట్ కాంటినెంట్ అంటారు. ఏమండి? అక్కడ అసలు డెవలప్మెంటే లేదు. కానీ ఒక దైవ సేవకుడు వెళ్తాడు, ఆ వ్యక్తి పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఆ వ్యక్తి ఆ చీకటి ఖండానికి వెళ్ళి అనేక మందిని వెలిగిస్తారు. ఏమండి? ఒక దైవ సేవకుడి ద్వారా ఒక ప్రపంచ పరిస్థితులు మారతాయి. ఏమండి? మనం కొన్నిసార్లు రాజకీయవేత్తల వల్ల అనుకుంటాం కదా, వారి వల్ల కూడా జరుగుతుందండి. వారి వల్ల కూడా ఒక దేవుని సేవకుడు ఏమండి అంటే ఒక రాజకీయ నాయకుడు, అంటే ఒక మంచి మనసున్న రాజకీయ నాయకుడు ఇద్దరు కలిశారంటే, ఒక అధికారి కలిశారంటే ఆ దేశం పరుగులు పెడుతుందండి. దేవుని వాక్యంలో ఎజ్రా గారు ఏ పని చేసేవాళ్ళు? ఎజ్రా గారు యాజకుడు అండి. యాజకుడు. నెహమ్యా గారు గొప్ప అధికారి. ఆయన వాళ్ళిద్దరూ కలిసి పడిపోయి ఉన్న యెరూషలేము పట్టణాన్ని కట్టారండి. ఏమండి? దేవుని యొక్క సేవకులు, విశ్వాసులు, అధికారులు కలిసి ఉన్నారంటే ఏమండి మన దేశం ముందుకు వెళ్తుంది. ఏమండి? దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. అదే రీతిగా ఏమండి మనకు గనివిని పాడు కూడా ఫలించాలి. వింటున్నారా? 2025వ సంవత్సరం మన గనివిని పాడు కూడా ఫలించాలి. ఏంది మందంటున్నావు, మీది పొదిలి కదా అనుకుంటున్నారేమో. ఏమండి? గనివిని పాడు కూడా ఫలించాలండి. గనివిని పాడికి సరైన రూట్ లేదండి. గనివిని పాడికి సరైన రూట్ లేదు, మంచి రూట్ లేదు. ఏమండి? మీరందరూ వాటి కోసం ప్రార్థన చేయాలి. ఏమండి? మంచి రూట్ పడాలి గనివిని పాడికి.
2025వ సంవత్సరం దేవుని చిత్తమైతే ఒక మంచి రోడ్డు దేవుడు అనుగ్రహించాలి. ఏమండి, దేవుని కృపను బట్టి ఇక్కడ ఒక స్కూల్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయా మీ ఊరిలో? మంచి హాస్పిటల్స్ ఉన్నాయా? పొద్దుల్లోనే సరైన హాస్పిటల్స్ లేవు, గరిపెడపాళ్ళే ఉంటాయి. ఏమండి, మంచి హాస్పిటల్స్ కోసం ప్రార్థన చేయండి. మంచి ఎడ్యుకేషన్ కోసం గనిపేటపాడులో ఉండాలని ప్రార్థన చేయండి. ఏమండి, మన ఊరు మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. ఏమండి, మన దేశ ప్రధాని ఎవరండి? మన దేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఆయన కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఆయన కోసం మనం ప్రార్థన చేయాలండి. ఏమండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారి విషయం మనం ప్రార్థించాలండి. ఏమండి, భారతదేశంలో ఎంతగానో లంచగొండితనం వెళుతుంది, వాటి విషయాలు మనం ప్రార్థించాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి లేదంటే అటెండర్స్ దాకా అందరి విషయం మనం ప్రార్థించాలి. ఏమండి, రకరకాల ఆర్గనైజేషన్స్, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటన్ని విషయం మనం ప్రార్థించాలి. ఏమండి, ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక బాధపడుతున్నారు, వాటన్ని విషయం మనం ప్రార్థించాలి. ఏమండి, దేవుడు మాకు ఏం సెలవుస్తుందంటే, ఇందాక ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నీ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇప్పుడు దాకా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏంటో ఎవరైనా ఒక రిపీట్ చేస్తారా? ఈ లోపల నేను కొద్ది గ్యాప్ తీసుకుంటా. ఏ విషయాల్లో ఫలించాలి? శరీర విషయాల్లో మనం ఫలించాలి, జ్ఞానం విషయాల్లో మనం ఫలించాలి, ఆర్థిక విషయాల్లో మనం ఫలించాలి, కుటుంబ విషయాల్లో మనం ఫలించాలి. ఏమండి, సంఘం విషయాల్లో మనం ఫలించాలి, సమాజం విషయాల్లో కూడా మనం ఫలించాలి. అదే రీతిగా ఆత్మ విషయం కూడా మనం ఫలించాలి. ఏమండి, మనం ఆత్మ విషయంలో ఫలించకపోతే ఇవన్నీ ఫలించినా ఏమి ఉపయోగం ఉండదు. ఏం ఉపయోగం? ఏమండి, దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఒకడు ఈ లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకొని ఆత్మ నరకానికి వెళ్తే ఏమి ప్రయోజనం? ఏమండి, ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు. ధనవంతుడు లోకానంతా సంపాదించుకుంటాడు, కానీ చివరికి పోయేది పాతాళానికే. లాజరు ఈ భూలోకంలో పెద్ద ఎక్కువ ఏమి సంపాదించుకోలేదు, అయినా కానీ ఎక్కడికి వెళ్ళాడు? తన ఆత్మ వర్ధిల్లుతుంది కనుక తను పరలోకానికి చేరాడు. గత ఆదివారం మనం చెప్పుకున్నాం బెల్షెజర్ గురించి. బెల్షెజర్ అనే వ్యక్తి భూలోకంలోనే టాప్ కింగ్ అన్నమాట. భూలోకం మొత్తంలో టాప్ కింగ్ అయినా కూడా తన ఆత్మను పోగొట్టుకున్నాడు. ఏమండి, మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మన అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఏమండి, అలాగే యోహాను సువార్త ఇందా మనం చదువుకున్నాం కదా, 15వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుందంటే చూడదులేండి. ఏమండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చేస్తాం, కొన్ని చేస్తాం, కానీ ఎట్లా ఉంటాయి? బూడిదలు వేసిన పన్నీరు లాగా ఉంటాయి. మనం చేసే పనులు దేవుళ్ళలాగా లేకుండా చేసే పనులన్నీ బూడిదలు వేసిన పన్నీరు లాగా ఉంటాయి. ఆ పన్నీరు కాస్త కన్నీరు మిగిలిద్ది మనకి. ఏమండి, కాబట్టి దేవుడు మాకు ఏం సెలవిస్తుందంటే, ఈ 2025వ సంవత్సరం మనం దేవునితో జతగా ఉంటే మనం బహుగా ఫలిస్తాము. ఏమండి, దేవుని వాక్యం ఇంకో రీతిగా కూడా చెప్తుంది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఈ 2025వ సంవత్సరం అందరూ ఫలించాలి, అంతేగాని నరకబడి అగ్నిలో వేయకూడదు. ఫలింపని ప్రతిదిగా తీసివేసి బయట పారవేయబడుతుంది, వాటిని అగ్నితో దహిస్తారు. ఫలించే ప్రతి తీగను మరింతగా ఫలించడానికి దేవుడు ఆ వ్యక్తిని ఇంకా ఉంచుతాడు. ఏమండి, ఆ రీతిగా మనం ఫలించడానికి ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వంచినట్లే ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా.
గత కాలమంతయో ప్రభా 2024 సంవత్సరం అంతయో ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగనా ఈ 2025 సంవత్సరం ప్రభా, ఇదిగనా మొదటి రోజున ప్రభా, ఇదిగనా చిన్న మందిగా చేరి ప్రభా కూడుకుంటున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగనా మీరు బహుగా ఫలించడం ద్వారా నేను మహిమపరుస్తున్నానని చెప్పిన రీతిగా ప్రభా అయ్యా మేమందరం ప్రభా అయ్యా పాత దినాల్లో ప్రభా అయ్యా సరైన రీతిగా ఫలించలేకపోయాం ప్రభా. ఇదిగనా ఈ 2025 సంవత్సరం ప్రభా మేమందరం ప్రభా బహుగా ఫలించి ప్రభా మేమందరం బహుగా ఫలించి ప్రభా మీ నామకు మహిమ తెచ్చే బిడ్డగా ఉండలాగా సహాయం చేయగలిగితే ఏ ఒక్కరూ ప్రభా ఫలించకుండా ప్రభా అయ్యా మీకు శక్తి తెచ్చే బిడ్డలుగా ప్రభా మేమెవరు ఉండకుండా ప్రభా అందరం ప్రభా ఫలించే బిడ్డలుగా ఉండలాగా సహాయం పెట్టుకుంటే ఇదిగనా చిన్న బిడ్డల ప్రభా తమ చదువుల్లో ఫలించలాగా సహాయం చేయండి ప్రభా అయ్యా తను రాసే ఎగ్జామ్స్ లో ఫలించలాగా సహాయం చేయండి ప్రభా. ఇదిగనా పెద్దలు చేయించిన పనిలో ప్రభా మంచి ఉన్నతమైన స్థితిలో ఫలించడానికి సహాయం వేడుకుంటున్నాం తండ్రి. వృద్ధులు ప్రభా ఆరోగ్య విషయంలో ఫలించడానికి సహాయం వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగనా సంఘం ప్రభా నాయన అన్ని రీతిలో ఫలించడానికి సహాయం వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగనా మా దేశం ప్రభా సమస్తమైన విషయంలో ప్రభా శాంతి సమాధానంతో ప్రభా ఫలించుటకు మీరే సహాయం చేయదని కృప చూపి కరిగించగా పెట్టుకుంటూ ఈ 2025 సంవత్సరం ప్రభా ఆది నుంచి ప్రభా అంతం వరకు ప్రభా అయ్యా నన్ను ప్రభా ఈ సంఘాన్ని ప్రభా మమ్మల్ని అందరినీ తోడి నీడగా నడిపించరుగా పెట్టుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా పెట్టుకుంటూ రాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. Stop.